హలో అండి. ఇదొచ్చేసి కొంచెం జాబ్ హోల్డర్‌కి వాడేటటువంటి మెజర్‌మెంట్ కొంచెం భారీగా ఉంటది. కానీ బాడీ ఫిట్టింగ్ రావాలి. దీని మెజర్‌మెంట్ చెప్తాను. ఇది లెనిన్ షర్ట్. షర్ట్ పొడవు 28.5, 18.5 షోల్డర్, 25 చేయి పొడవు, 16 చేతి లూజు కండకాడ, 41 చెస్ట్, 42 పొట్ట, 9 ఎదర్ ఛాతీ మీన, 42.5 సీటు. ఈ చెస్ట్, పొట్ట, సీటు ఈ మూడు కంపల్సరీ కావాలి. ఈ మూడిటి మీనే మనం సైడ్ లూజు కొలతలు వస్తాయి. రండి ఇప్పుడు చక్కగా ఇది కటింగ్ చేసి చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏ పార్ట్ లో ఎలా చేయాలి, ఎక్కడ ఎంత పెట్టాలి అనేది వివరం ఉంటుంది. ఇక్కడ కింద ఎల్బిండ్ స్కేల్ తోటి ముందు ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి కింద యాపిల్ కట్ కాబట్టి క్రాస్ కటింగ్ 1/2 ఇంచి, దానికంటే ఒక పాయింట్ ఎక్స్ట్రా. ఇప్పుడు దీనికి ఇంచి పట్టి వేయడం జరుగుతుంది. ఇక్కడ పావు తక్కువ 2 ఇలా లైన్స్ ఉన్న వాటికి ఈ ఎదర పట్టి ఒకే లైన్ లో ఉండాలి. పొడవు వచ్చేసి 28.5, పైన 1/2 ఇంచ్ ఖర్చు అవసరం. 29, 16 పొట్ట మార్కింగ్. ఇప్పుడు సంకడం చేయాలి. నాకు ఒక మిత్రులు కామెంట్ చేశారు సంఖ గురించి. సంకడం చేయడం అనేది చెస్టులో నుంచి 4వ వంతు. 41 చెస్టు, 41. ఈ 41ని 4 భాగాలు చేసుకోవాలి. 4వ భాగం 10.5 వస్తుంది. 10.5 వస్తే దీనికి 1 ఇంచ్ పైకి, లూజుగా తొడిగే వాళ్ళకైతే 1/2 ఇంచే మాత్రమే పైకి పెట్టుకోవాలి. లూజుగా తొడిగే వాళ్ళకి, ఫిట్టింగ్ వాళ్ళకైతే 1 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది 10.5 4వ వంతు వచ్చింది. 9.5 సాగే క్లాత్ అయితే 9 దింపుకుంటే చాలు. ఈ లెనిన్ సాగుతుంది కదా, దీనికి 9 దింపుకుంటే చాలు. క్లాత్ ని అర్థం చేసుకోవాలి, కస్టమర్ అభిప్రాయం కూడా కావాలి. వీటన్నిటిని మ్యాచ్ చేసుకుంటూ కటింగ్ చేయాలి. ఇప్పుడు దీనికి నేను 9 పెట్టాను. 10.5 వస్తే, ఎందుకంటే లెనిన్ సాగుతుంది, ఫిట్టింగ్ హ్యాండ్స్ ఇవి, సంఖ ఎక్కువగా లూజ్ కూడా ఉండకూడదు అనేవాళ్ళవి. ఇది 9. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ డౌన్ చేయాలి. ఇక్కడ 9 దింపిన దాన్ని మళ్ళీ 4 భాగాలు చేసుకోవాలి. 4వ భాగం 2.5 వస్తుంది. 4 భాగాలు మళ్ళీ ఇలా, మళ్ళీ ఇటు కూడా సేమ్ మార్కింగ్. 29 పొడవు, 16 పొట్ట మార్కింగు, 9 సంఖ డౌను, 2.5 షోల్డర్ డౌను, ఇది పొడవు. మీరు వీడియో గమనిస్తూ చివరి వరకు చూడండి. మీకు చాలా వివరం ఇస్తున్నా. ప్రతి పార్ట్లో ఎక్కడ ఏం చెప్పాలనేది మొత్తం వివరం ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ కాలర్. ఇప్పుడు ఇది కాలర్కి 2.5 దిగింది. దీనికి ఇంకో పాయింట్ డౌన్ చేసుకోవచ్చు. ఇక్కడ కాలర్లో 5వ భాగం పెట్టి ఖర్చు వదిలేయాలి. కాలర్ వచ్చేసి 16, 3.5 వస్తుంది కదా, 3.5కి కొంచెం తగ్గుతుంది. అప్పుడు 3 పెట్టుకోవాలి. ఇక్కడ 3. ఇది సాగే క్లాత్ కాబట్టి ఇంకో పాయింట్ తక్కువ పెట్టుకోవాలి. అవసరమే తగ్గితే మనం సరి చేసుకోగలం, పెరిగితే సరి చేయలేం, జిల్లా వస్తుంది. కటింగ్ లో ఒక పాయింట్ తక్కువే పెట్టుకోవాలి. 5 భాగాలు కాలరు, ఖర్చు కూడా వదిలేయండి. అప్పుడు 5 3 15 వచ్చింది. ఎప్పుడు పావు తక్కువ 3 పెట్టుకోండి. 15 కాలర్ గురించి చెప్తున్నా, దీని గురించి కాదు. 5 3 15 వచ్చింది. 3 అంగుళాలు పెట్టకూడదు. పావు తక్కువ 3 పెట్టుకోవాలి. పావు ఇంచి ఖర్చు కావాలి. అలా మీరు ఖర్చుని క్లాత్ ని గమనిస్తూ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 18.5, ఇది 9.5 మనకు ఖర్చు కావాలి. ఇక్కడ చెస్ట్ 41, 4వ వంతు 10.5, ఇది 10.5. దీనికి లూజ్ పెట్టాలి. ఈ లూజ్ కూడా కస్టమర్ అభిప్రాయం. కస్టమర్ ఫిట్టింగ్ వాడతానంటే పావు తక్కువ 2, మీడియంగా వాడతానంటే 2 అంగుళాలు. కొంచెం లూజు వాడే పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే 2.5, 2.5. దీనికి పావు తక్కువ 2. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పొట్ట వచ్చేసి 42 ఉంది. కానీ ఈ అబ్బాయి కుర్రోడు, యూత్. ఇక్కడ ఈయనకి బయటకు పెట్టకుండా లోపలికే పెట్టాలి. దీనికి ఫ్రంట్ మెజర్మెంట్లు తీసుకోవడం కూడా జరిగింది. మధ్యలో 11.5, దీనికి 11.30. ఇక్కడ సీట్ వచ్చేసి 42.5. సీటుకి ఇక్కడ కొలవకూడదు, ఇక్కడ కొలవాలి. సీటు భాగం ఇది, ఈ కింద కాదు, ఇది కిందకి వెళ్ళిపోయింది. సీటుకి డౌన్ లో ఉంటుంది ఇది. సీట్ ఇక్కడ కొలవాలి. 42.5. 42.5 అయితే 42 చేద్దాం. 42 అంటే 10.5, 21, 21, 42. 10.5 4వ వంతు 10.5. 10.5కు ఒక పాయింట్ వస్తుంది కదా, ఇది ఒరిజినల్. ఇప్పుడు దీనికి పావు తక్కువ 2 లూజ్ కోసం, పావు తక్కువ 2. ఇక్కడ 12.5 వచ్చింది. నేను తీసుకున్న సైడ్ మెజర్మెంట్కి కూడా సెట్ అయిపోతుంది ఇది. ఇప్పుడు ఇక్కడ ఎదర్ ఛాతీ
ఎదర్ ఛాతీ కంపల్సరీ మెజర్మెంట్ తీసుకోండి. 9 ఎదర్ ఛాతీ, ఇది 9, ఇది ఖర్చు. ఎదర్ ఛాతీ మెజర్మెంట్ తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది, మీరు ఉజ్జాయింపుగా పెట్టేది కాదు, మెజర్మెంటే పెట్టేస్తున్నాం. చాలా మంది చెస్ట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి కొట్టేస్తూ ఉంటారు. ఇక్కడ 1 ఇంచ్ కంటే పైకి పోయింది చెస్ట్ కంటే, ఇది చెస్ట్ మార్కింగ్. ఇంచ్ వచ్చింది లోపలికి. కొంతమందికి తక్కువ వచ్చింది, కొంతమందికి ఇంకా ఎక్కువ వచ్చింది. అది మెజర్మెంట్ తీసుకోండి, ఎదర్ ఛాతీ మెజర్మెంట్. ఎదర్ ఛాతీ మెజర్మెంట్ అంటే ఇదే, ఈ ఫ్రంట్ కాడ నుంచి ఇక్కడికి సంఖ కాడికి ఫోల్డ్స్ లేకుండా లూజుగా తొడిగే వాళ్ళకి లూజుగానే. ఇప్పుడు ఇక్కడ షేపుని బట్టి ఏ స్కేల్తో షేప్ మ్యాచ్ అవుతుందో చూసి షేపుని సరి చేసుకోవాలి. ఇక్కడ స్కేల్స్ని మ్యాచ్ చేసుకొని సీటు కాడ ఇలా బయటికి ఇచ్చుకోవాలి. సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షేప్ ఎక్కువ తెగితే స్కేల్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సంఖ రౌండ్ వచ్చేసి సంఖ రౌండ్, ఇక్కడ కాలర్ రౌండ్. ఇక్కడ కాలర్కి ఒక పాయింట్ డౌన్ చేద్దాం, 2.5 సరిపోదు, పైకి వెళ్ళిపోయిద్ది. ఇప్పుడు ఇక్కడ క్రాస్ చేసే విధానం, ఈ సైడులో నుంచి చెస్ట్లో నుంచి 8వ భాగం పెట్టుకోవాలి. 8వ భాగం చెస్ట్లో నుంచి 8వ భాగం 5.5 పాయింట్ వస్తుంది కదా, 8వ భాగం 41కి ఇది 5 పాయింట్. ఇక్కడ ఖర్చు వదిలేయాలి. ఖర్చు వదిలేసి ఈ గుంట కొట్టడం అనేది కస్టమర్ని బట్టి, ఎక్కువ లైట్ క్రాసు, మీడియం క్రాసు, డీప్ క్రాసు 3 ఉన్నాయి. మీరు లైట్ అంటే 2 అంగుళాలు పెట్టుకోండి, మీడియం అంటే 2.5 పెట్టుకోండి, కొంచెం డీప్ అంటే 2.5 పెట్టుకోండి, ఇంకా ఫుల్ డీప్ అనే వాళ్ళకి 3 అంగుళాలు. ఇలా దీనికి నేను 2.5 పెట్టేస్తున్నాను. ఇలా ఇప్పుడు ఇక్కడ పాకెట్ మార్కింగ్. పాకెట్ సంఖ కంటే ఎప్పుడు ఎత్తులో ఉండాలి, సంఖ కంటే 1 ఇంచు అలా ఎత్తులో ఉండాలి. ఇది ఏలాడబడుతుంది, క్లాత్ ముందుకు లాక్కుంటుంది, అందుకని వీటికి ఎక్కువగా డౌన్లోకి వేయకూడదు. పాకెట్ కొంచెం పైకి వేయాలి. దీని 7.8 మీన, దీనికి 7.5 మీన పెట్టినా బాగానే ఉంటుంది, కిందకు అవ్వదు, లాక్కుంటుంది. పాకెట్ ఏదైనా పెట్టంగానే బరువు పాకెట్ డౌన్ అవుతా ఉంటుంది, అందుకని వీటికి కొంచెం పైకి పెట్టాలి. సైడ్లో నుంచి 2.5, ఇది కూడా సైజుని బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 5 అంగుళాలు, చెస్ట్లో నుంచి 8వ వంతు పెట్టుకోవాలి పాకెట్. ఇంక కస్టమర్ కుర్రోడైతే కొంచెం పాకెట్ తక్కువ, పెద్దవాళ్ళైతే పాకెట్ ఎక్కువ. ఇప్పుడు ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం. అక్కడ పొడవులో కొంచెం తగ్గింది కాబట్టి ఇక్కడ పెంచుకుంటున్నా. పొడవులో క్లాత్ కిందది తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ తక్కువ వచ్చింది, అందుకని ఒక 1/2 ఇంచు ఇక్కడ పెంచుకుంటున్నా. ఈ లెనిన్లు గంజి వేస్తే ఒక మార్పు వస్తుంది, గంజి వేయకుండా తొడిగితే ఇంకో మార్పు మెజర్మెంట్ వస్తుంది, అందుకని వీటికి గమనించి కటింగ్ చేసుకోండి. గంజి వేసి తొడిగే వాళ్ళ కోసం అయితే కొంచెం ఫ్రీ పెట్టండి, గంజి వేయగానే స్టిఫ్ అయింది, హార్డ్ అయింది క్లాత్. ఇప్పుడు ఈ సంఖ రౌండ్ కొలిసి చూపిస్తా. సంఖ కొలుసుకోవాలి, సంఖ ఎంత వస్తుంది అనేది కూడా తెలియాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 4.5 వెడల్పు వస్తుంది, పాయింట్ తక్కువ 2 ఖర్చు వదిలేయాలి. ఇక్కడ తయారే 11 వస్తుంది, 11 ఇంకొక 1/2 ఇంచి కుట్టేటప్పుడు ఇది లాగుతాం, 1/2 ఇంచి సాగుతుంది, 11.5 వస్తుంది. ఇది సరిపోతుంది. దీనికి లూజ్లో 3/4 ఇంచి తక్కువ పెట్టుకోవాలి, బ్యాక్ పొడవులో 1/2 ఇంచి తగ్గించి కట్ చేసుకోవాలి. 3/4 ఇంచి తగ్గించా లూజ్లో. ఈ మధ్యలో కూడా మీరు సరి చేసుకోవాలి, కింద కలిసింది పైన కలిసింది అంటే కాదు, ఒకే లెవెల్గా పైకి బారుకి ఒకే లెవెల్గా కలవాలి. ఇప్పుడు పొడవులో 1/2 ఇంచి తగ్గించి కటింగ్ చేస్తున్నా. 1/2 ఇంచి డౌన్ అయింది, బ్యాక్ 1/2 ఇంచి పైకి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ అందరు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ షోల్డర్ గురించే. ఇది మనకు లెవెల్ కదా, ఇది సెంటర్ కాదు. సెంటర్ ఏది మెజర్మెంట్ తీసుకున్నది ఇక్కడ నుంచి, మీరు సెంటర్ మీ నుంచి మెజర్మెంట్ పట్టుకోవట్లేదు కదా మనం. సెంటర్ ఇది, మనిషికి సెంటర్ పాయింట్ ఇది. మనం మెజర్మెంట్ ఎంత, 1.5 డౌన్లో నుంచి మెజర్మెంట్ తీస్తున్నాం షర్ట్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 డౌన్ చేయాలి, 1.5 బ్యాక్ డౌన్ అయింది. ఇది షోల్డర్ 18.5, ఇది ఖర్చు. ఇది మీరు ఎల్బెండ్ స్కేల్ వాడాలి, ఎల్బెండ్తోనే పెట్టుకోండి. ఎల్బెండ్తో పెట్టుకుంటే ఏమైందంటే లెవెల్గా ఉంటుంది, లెవెల్
ఈ ఎల్ బెండ్ తోటి ఈ మార్కింగ్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఇది స్ట్రైట్ గా ఉందని. ఇప్పుడు ఇక్కడ ఒక పావు ఇంచి ఇక్కడ డౌన్ చేద్దాం. ఈ సెంటర్ వీపు సెంటర్ లో నుంచి ఒక పావు ఇంచి డౌన్ అవ్వాలి ఇలా. ఇప్పుడు ఇది వచ్చేసి స్ట్రైట్ గానే పెడదాం. ఈ మార్కింగ్ ని స్ట్రైట్ గానే పెడదాం. ఇది బయటికి పెట్టేస్తే లూజ్ అవుతుంది, లోపలికి పెడితే ఫిట్టింగ్ అవుతుంది. అందుకని మీడియంగా మధ్యలో పెట్టేశాం. మధ్యలో పెడితే చక్కగా ఉంటది, లోపల తీసుకుంటే ఫిట్టింగ్ అవుతుంది. ఇప్పుడు ఇది లేపేద్దాం. ఇప్పుడు హ్యాండ్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ తీద్దాం. ఈ హ్యాండ్ కి ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ హ్యాండ్ కి ఈ సంఖ ఎంతైతే దింపామో దీనికంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ 9, ఈ సంఖ డౌన్ చేసింది 9 ఫ్రంట్ లో. ఇప్పుడు ఇక్కడ 9.5. ఇలాంటి క్లాత్లకి హాఫ్ ఇంచ్ పెట్టుకోకూడదు, పావు ఇంచ్ పెడితే చాలు. ఎందుకంటే ఈ రౌండ్ లో బాగా సాగుతుంది ఇది. ఇక్కడ 9.5, ఇది 9.5 మీన్ ఉంది. 9.5 అయితే సరిపోతుంది. ఇది 9.5. స్ట్రైప్స్ వాటికి కరెక్ట్ మార్కింగ్ చూసుకోండి. స్ట్రైప్స్ లో ఇది కరెక్ట్. ఇప్పుడు లెవెల్ ఇక్కడ కూడా మీరు ఎల్ బెండ్ స్కేల్ పెట్టాలి. ఎల్ బెండ్ ని వాడాలి లెవెల్ కోసం. ఇది స్ట్రైట్. ఇప్పుడు ఇక్కడ ఖర్చు కోసం పైన తగినంత. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సంఖ డౌన్ చేయడం అనేది, ఇది కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ సంఖ డౌన్ చేసేది చెస్ట్ లో నుంచి 8వ వంతు. ఏది ఈ మార్కింగ్ కాడ నుంచి తయారు ఖర్చులు పెట్టింది కాదు, తయారు. ఇక్కడ నుంచి 5 పాయింట్. ఇది దీనికి ఖర్చు ఇటు రావాలి. ఇక్కడ కుట్టేటప్పుడు ఇక్కడికి వస్తుంది. 8వ వంతు చెస్ట్ లో నుంచి 8వ వంతు తయారే. ఇప్పుడు ఇక్కడ పొడవు వచ్చేసి 25 చేయి పొడవు. ఇది 25. నేను కప్స్ 2.5 వేస్తున్నా. ఇది ఖర్చు కోసం. ఇక్కడ కప్స్ వచ్చేసి పావు దక్కు 10. 1 నుంచి సింగిల్ ఫిల్ట్ సైడ్ లో ఖర్చు. ఒక పావు ఇంచుని ఇక్కడ చేతికి సెంటర్ లో నుంచి చాక్ పట్టి తెగే ప్లేస్ నుంచి ఒక పావు ఇంచుని ఇలా సైడ్ వాల్చాలి. ఇక్కడ కండకాడ లూజు 16. ఇది 16. ఇది ఖర్చు. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ కొలిసి చూపిస్తా. ఒక మిత్రులు అడిగారు కామెంట్ లో, ఆయన కోసం ఈ రౌండ్ కొలిసి చూపించడం జరుగుతుంది. 11.5. ఇది 11.5 వచ్చింది, మీకు కనబడుతుంది. ఇది 11 వచ్చింది. లాగి కుడితే 11.5 వస్తుంది అన్నాను. 11.5. 11.5 సరిపోతుంది. ఇది కుట్టేటప్పుడు ఎక్కువ సాగకుండా కుట్టుకోవాలి. చెయ్యి సాగుతుంది క్రాస్ లో. కుట్టేవాళ్ళు కూడా జాగ్రత్తగా కుట్టాలి. ఇప్పుడు ఈ గుంట కొట్టడం అనేది ఇక్కడ నుంచి పావుదొక్కు 2, ఇక్కడ నుంచి పావుదొక్కు 2, ఇక్కడ నుంచే షేపు వాల్చాలి. ఇంచున్నర కాడ నుంచి దీనికి షేపు వాల్చాలి. ఇక్కడ గుంట ఇంచు పావు దాకా లోపలికి తెచ్చుకోవచ్చు. ఇంచు పావు లోపలికి తెచ్చుకోవచ్చు. ఇలా చక్కగా రౌండ్గా నీట్గా ఒకే లెవెల్గా కటింగ్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు కూడా అలాగే బ్యాలెన్స్గా లెవెల్గానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చాక్ పట్టి మార్కింగ్, ఇది సెంటర్, మళ్ళీ దీన్ని సెంటర్ వాల్చాలి ఖర్చు వదిలేసి.
సైడ్ లో కుట్టేటప్పుడు ఖర్చు కావాలి, ఆ ఖర్చు వదిలేసి మళ్ళీ సెంటర్ మార్కింగ్ అయింది. ఇది 5.5 చాక్ పట్టి ఓపెన్. దీనికి దౌడు కుట్టడానికి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఇటు. సారాలు కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్. ముందు గడి కలుపుకోవాలి, సారా ఈ లైన్ కలుపుకోవాలి. స్ట్రైప్స్ ఇక్కడ కలిసింది, ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ వచ్చేసి చెస్ట్ లో నుంచి 8వ భాగం షోల్డర్. 8వ భాగం ఎంత వస్తుంది? 5 పాయింట్ వస్తుంది. 5 పాయింట్ మళ్ళీ మనకి రెండు వైపులా ఖర్చు ఒక హాఫ్ ఇంచి. దీనికి పావుదొక్కు 6 వేసుకుందాం టోటల్ గా. ఈ పావుదొక్కు 6 ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పావుదొక్కు 4 అవుతుంది. 2 అంగుళాలు క్రాస్ చేస్తున్నాం. ఇక్కడ పావుదొక్కు 4 అయితే ఇది సెంటర్ కాదు, ఇటు ఎక్కువ ఇటు తక్కువ ఉంటుంది. సెంటర్ కాదు ఇది. ఇంచిం పావు ఇటు నుంచి పెడదాం. ఇటు నుంచి ఇంచిం పావు, ఇటు పావుదొక్కు 4. ఇది సెంటర్ కాదు, ఇది లెవెల్. ముందు ఇది కట్ చేద్దాం. ఇక్కడ తగిలడానికి ఖర్చు చెస్ట్ లో నుంచి 8వ వంతు 5 పాయింట్. ఇది ఇటు ఖర్చు మొత్తం పావుదొక్కు 6. ఇక్కడ కూడా పావుదొక్కు 6, 2 అంగుళాలు మైనస్. ఇలా షోల్డర్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఫ్రంట్ లో వచ్చేసి మెడకి ఎంత పెట్టామో దానికంటే ఒక పాయింట్ అదనంగా పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఎంత పెట్టాము? 3 అంగుళాలు పెట్టాము. ఇక్కడ 3 పాయింట్, ఇక్కడ 3 పాయింట్. గుంట వచ్చేసి 2 అంగుళాలు, 2 ఇంచెస్. షోల్డర్ పొడవు 18.5. ఇది ఖర్చు. ఇక్కడ కూడా 18.5, ఇది ఖర్చు. దీనికి ఇంకొక పాయింట్ బయటికి షేపునిచ్చుకోవడానికి. ముందుగా ఈ స్ట్రైట్ మార్కింగ్, తర్వాత ఒక పాయింట్ ఇక్కడ ఇలా షేప్ ఇచ్చుకోవాలి బయటికి. హ్యాండ్ ఇక్కడ రౌండ్, ఇక్కడ నుంచి రౌండ్ కలవాలి కాబట్టి ఒక పాయింట్ ని బయటికి తీసుకెళ్ళాలి. పాయించి పెడితే షోల్డర్ ఎక్కువ అవుద్ది. పాయింట్ అయితే చాలు, ఒక పాయింటే. ఎక్కువ ఇస్తే షోల్డర్ బయటికి వెళ్ళిపోయిద్ది. ఇలా కటింగ్ చేసుకున్నాక దీన్ని ఇలా సెట్ అయిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇలా సెట్ అయింది కదా. ఇలా ఇవన్నీ కలిసినాయి. ఇప్పుడు ఇంతటితో అయిపోలేదు. అసలైనది ఇది. అసలైనది ఈ షోల్డర్ని ఇలా పెట్టేసుకోవాలి. తయారు ఎట్టవుతుందో అలా, కుట్టినప్పుడు కుట్టినాక ఎలా అవుతుందో అలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక జరగకుండా పెట్టుకొని దీన్ని జాగ్రత్తగా ఇలా వాల్చండి. ఇదిగోండి, ఇలా ఉండాలి. ఇలా ఉండి ఇక్కడ సెంటర్ పాయింట్ కలవాలి. ఇప్పుడు కలిసింది సెంటర్ పాయింట్. మీకు అర్థమవుతుంది కటింగ్ ఎంత నీట్గా ఉంది. ప్రతి ఒక్కటి మీకు వివరం చెప్తున్నా. ఇక్కడ కుట్టినప్పుడు ఇంకో పావించి డౌన్ అవుతుంది, వెనక మెడ పట్టుకోదు. ఫ్రంట్లో కూడా రౌండ్గా ఉంది, చక్కగా నీట్గా కలిసింది. ఇక్కడ భుజాలు కూడా కలిసినాయి.
ఎక్కడ ఏ ముడత లేదు. ఇలా ఉంటే కూర్చోదా మరి? పర్ఫెక్ట్‌గా కూర్చుంటుంది 100%. మీరు అడుగుతున్నారు ట్రైల్ ఏపిచ్చండి అని. నేను ప్రతి ఒక్క కస్టమర్‌కి ఇక్కడ తొడిగి మీకు ట్రైల్ చూపియలేను. తొడిగే వాళ్ళు ఎవరన్నా నేనేసుకొని చూసుకోవచ్చా అంటే ఏసుకోవచ్చు అని ఏపిస్తాం. ఫోటోలు గూడా కొంతమందియే తీయగలం. అందరియి తీయలేము. అర్థం చేసుకోండి. నేనేమి ప్లాట్‌ఫార్మ్ మీద వర్క్ చేయట్లేదు. నాది షాపు 2005 నుంచి నేను షాప్ మెయింటైన్ చేస్తున్నాను. సెంటర్‌లో. ఇది మన సిటీది నరసరావుపేట సిటీ. సిటీలో ఆర్‌డీఓ ఆఫీస్ సెంటర్ మెయిన్ సెంటర్ ఇది. మీకు ఈ హారన్స్, ఈ గోలకే అర్థమవుద్ది నా వీడియోలో. నేనక్కడికి డిస్టార్షన్ తీసేస్తున్నా సౌండ్‌లో. ఇలా ఇలా కట్ చేసుకోవాలి. చాలా నీట్‌గా ఉంటది. ప్రతి ఒక్క పార్ట్ మీకు వివరం తెలియజేస్తున్నా. పూర్తి వీడియో చూస్తేనే మీకు తెలిసేది. ఇక్కడొచ్చేసి ఇలా ఇలా హ్యాండ్ ఇక్కడ రౌండ్ ఉంటది. ఇక్కడ నుంచి ఇక్కడ రౌండ్ ఉంటది. ఇది సెంటర్ ఇప్పుడు. సెంటర్ ఇది మీకు మొదట స్టార్టింగ్‌లో చూపించా సెంటర్ ఇది కాదని. ఇప్పుడు ఇది సెంటర్. మన మెజర్‌మెంట్ ఇక్కడ నుంచి పడుతున్నాం షర్ట్‌కి. ఇది సెంటర్ పాయింట్. ఇలా కట్ చేసుకోవాలి. థాంక్ యూ.